శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వమిది. శ్రావణ పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం శ్రీ మహాలక్ష్మిని వరలక్ష్మి పేరుతో అర్చిస్తారు. అష్టైశ్వర్యాలు ప్రసాదించే ఈ వ్రతం ద్వారా కలశాన వరలక్ష్మిని ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజించడం చేయాలి. కోరిన కోర్కెలన్నీ తీర్చే వరలక్ష్మి శ్రావణ మాసంలో ఆవిర్భవించింది. శ్రీమన్నారాయణ మూర్తి శ్రావణ నక్షత్రంలో జన్మించారు. అందుకే శ్రావణ మాసానికి అంత వైశిష్ట్యం. ఈ నెల రోజులు ముత్తైదువులు, పేరంటాలు, మంగళ గౌరి, వరలక్ష్మి వ్రతాలు, మంగళ హారతులతో ఆనందోత్సవాలు జరుపుకుంటారు. ఎన్నో పండగల మంగళ ప్రసమాహారం శ్రావణం. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. వరలక్ష్మి వ్రత కథ. ఒకనాడు పరమేశ్వరుడు కైలాసగిరియందు సకల మునిగను సంసేవితుడైయున్న సమయంబున పార్వతీదేవి వినయంబుగా ప్రాణేశ్వర, స్త్రీలు సకలైశ్వర్యములు కలిగియుండెటకు ఆచరించదగిన వ్రతమేదియో సెలవీయుడని కోరెను. అంతట పరమేశ్వరుడు, దేవి, వరలక్ష్మి వ్రతమనున్నది స్త్రీలకు సౌభాగ్యమొసుగును. దానిని శ్రావణ మాసమందు పౌర్ణమికి ముందు వచ్చు శుక్లపక్ష శుక్రవారము నాడు చెయ్యవలెను అనెను. అది విని ఆమె, స్వామి, ఆ వ్రతం ఎలా ఆచరించవలనో సెలవీయు వేడెను. ఇంకా ఆ వ్రతాన్ని మునుపు ఎవరాచరించి తరించారో తెలుపుగోరెదనెను. అంతట పరమేశ్వరుడు, ఓ పడతి, ఆ వ్రత కథను చెప్పెదను వినుము అని కథ చెప్పెను. పూర్వము మగధ రాజ్యమున కుండిన నగరమున నాకు పురుము కలదు. అది బహు సుందరమైన పట్టణము. అందు చారుమతి అని ఒక సాధ్వి కలదు. ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమె స్వప్నమున ప్రత్యక్షమై ఆమెతో, చారుమతి, నీ సద్గుణములకు నేను మెచ్చితిని. నీకు కావలియు వరము నొసుగు తలంపు నాకు కలిగెను. కావున నీవు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చు శుక్రవారము నాడు వరలక్ష్మి వ్రతము చెయ్యము. అప్పుడు నీవు కోరిన కోర్కెలను తీర్చెదనని చెప్పి మాయమయ్యెను. వెంటనే ఆమె మేల్కొని తన స్వప్న వృత్తాంతము తన భర్తకు నివేదింపనతుడును. మిగులు సంతోషించి ఆమెను వ్రతమును చేయుటకు ప్రోత్సహించెను. ఆ స్వప్న వృత్తాంతము తెలిసిన ఆ పట్టణ స్త్రీలు శ్రావణ మాసం కొరకు ఎదురు చూచుచుండిరి. అంతలో శ్రావణ మాసం వచ్చెను. అంతటి చారుమతి వారందరితో కలిసి నిర్ణీత దినమున స్నానాదులు ఆచరించి ఒక చోట ఆవు పేడతో అలికి బియ్యముతో మంటపం ఏర్పరిచి మర్రి చిగుళ్ళు మొదలగు పంచపుల్లవులతో కలసం ఏర్పరిచి అందు వరలక్ష్మిని ఆవాహనం చేసి సాయంత్రం అయ్యాక అమితమైన భక్తితో లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగాతామేశ్వరీం దాసీభూత సమస్త దేవా వనితాం లోకైక దీపాంకురం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవం బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రిలోక్య కుటుంబీనాం సరసీజం వందే ముకుంద ప్రియాం అని స్తుతించి 9 రంగుల గల తోరణం కుడిచేతికు కట్టుకొని యథాశక్తిని లక్ష్మీదేవికి ఫలభక్ష్య పానీయ పాయసాదులు నైవేద్యంగా సమర్పించి ప్రదక్షిణ మనుర్చును. అట్లువారు ప్రదక్షిణము చేయుచుండగా గల్లు గల్లుమని ధ్వని వినిపించుటచే వారి క్రిందకు చూడగా వాళ్ల కాళ్లకు గజ్జెలు, అందెలు, మున్నుగు ఆభరణములు కనిపించెను. కాని భక్తి తప్పక వారు రెండోసారి ప్రదక్షిణము చేయగా వారి హస్తములు నవరత్న ఖచ్చిత కంకణ సుందరములయ్యను. మూడవ ప్రదక్షిణము చేసిన వెంటనే వారి ఇండ్లు సకల సంపత్సమృద్ధములయ్యను. పిమ్మట చారుమతి వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యథావిధిగా యథాశక్తిని దక్షిణ తాంబూలాదులు నొసంగి సంతుష్టిని చేసి పంపి వ్రత ప్రసాదములను బంధుమిత్రులకు పెట్టి తానును భుజించి సుఖముగా నుండెను. ఆమె లోకోపకారముగా నిట్టి వ్రతమును జయించినందులకు ఊరిలోని వారందరూ ఆమెను వేన్నోళ్ల బొగిడిరి. నాటి నుండి స్త్రీలందరూ ఆ వ్రతమును ప్రతి సంవత్సరము చేయుచుండిరి. ఆ వ్రతమును అన్ని వర్ణముల వారును జయ్యవచ్చును. ఆ వ్రతచరణము వలన వరలక్ష్మి ప్రసాదము కలిగి సకల కార్యములందునూ విజయము చేకూరును. వరలక్ష్మి వ్రతాచరణ పద్ధతి. ఈ వ్రతాతరుణకు భక్తి శ్రద్ధలు ప్రధానం. ప్రాతకాలాన స్నానాదికాలు కృత్యాలు తీర్చుకొని పితాంబురం ధరించి పూజా మంటపాన్ని పాలవెల్లిలో అలంకరించి మండపం పైన అష్టదశ పద్మం ముగ్గు వేసి మామిడి, మర్రి, రావి, జువ్వి, ఉత్తరేని వంటి పత్రాలతో కలసం పెట్టి అందులో టెంకాయను ఉంచి అమ్మవారి స్వరూపం వచ్చే విధంగా పిండితో టెంకాయ మీద బొమ్మను చేసి ఆభరణాలు అమర్చి పట్టు వస్త్రం కట్టాలి. కలసం ముందు బంగారు లక్ష్మి రూపును ప్రతిష్ఠించాలి. దీపారాధన చేసి గణపతిని పూజించాలి. అనంతరం కల్పోక్త ప్రకారంగా తేజరూపిణి అమ్మవారికి ఆవాహన పలుకుతూ స్తోత్రం చెయ్యాలి. షోడశోపచార పూజలు చెయ్యాలి. పుష్పాక్షతలు దేవిపైన చల్లుతూ కరుణామయ అమ్మవారి అష్టోత్తర శతనామాలు పఠించాలి. 9 సూత్రాలు గల తోరణాన్ని కుడిచేతికి కట్టుకోవాలి. చారుమతి కథను చెప్పుకోవాలి. ధూప దీపార్చన అనంతరం 9 రకాల పిండి వంటలతో వరలక్ష్మీదేవికి మహాన్న నివేదన చెయ్యాలి. తాంబూలం, దక్షిణ, మంత్రపుష్పం, మంగళహారతి తరువాత ప్రదక్షిణ చెయ్యాలి. సాయంత్రం పేరెంటాలను పిలిచి పూలు, పండ్లు, శనగల తాంబూలంతో సత్కరించి పంపాలి. హిందూ
తత్వం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ని పోస్ట్ చేయండి.